హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సహోజీ క్రిష్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు దేవుని పూజకు ఏ పూలు నిషేధం అనే దాని గురించి మీకు చెప్పబోతున్నానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. దేవుని పూజకు ఏ పూలు నిషేధం. ప్రకృతిలో పూలన్నీ దేవుని పూజించేందుకు పుట్టినవే. పూజకు పనికిరాని పువ్వు అంటూ ఉండదు. కాకపోతే సువాసనాభరితమైన పూలను మనం ఎక్కువగా మెచ్చుకుంటాం. వాసన లేని మోదుగ పూల వంటి వాటిని ఏ దైవానికి మనం సమర్పించం. పరిమళభరితమైన పారిజాతాలతో, మందారాలతో ఏ దైవాన్నైనా పూజించవచ్చు. పున్నాగలు, పారిజాతాలను కింద రాలగా ఏరి పూజకు వినియోగిస్తాం. కానీ మిగిలిన పూల విషయంలో కొమ్మ నుంచి కోసిన వాటిని ఉపయోగించాలి. తొడిమ తీసేసిన పూలు త్వరగా వాడిపోతాయి కనుక పూలను యథాతథంగా ఉపయోగించాలి. ముక్కలుగా తుంచకూడదు. గులాబీ, చామంతులు వంటి వాటిని రెక్కలుగా తుంచితే ఎక్కువ పూలు ఉన్నట్లు కనిపిస్తాయి కానీ అది మంచి పద్ధతి కాదు. మొగలి పువ్వు శివ పూజకు నిషేధం. తులసి వినాయక పూజలో వినియోగించరు. అలంకార ప్రియుడైన విష్ణుమూర్తి పూజకు అన్ని పువ్వులను ఉపయోగించవచ్చు. విన్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో నేను మీ ముందుకు వస్తానండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా, ఈ వీడియో ఎలా ఉంది అనేది చెప్పాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి. మీ సపోర్ట్ నాకు ఉండాలండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.